నమస్తే. నేను మెట్రో సిటీ హైదరాబాద్ అంటేనే అందరికి కూడా చాలా గొప్ప పెరుగుతుంది. అక్కడ రియల్ ఎస్టేట్ బావుంటుంది. స్థలాలు బావుంటాయి. ఏ పెట్టుబడి పెట్టినా డెవలప్ అవుతుందని. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2. సో మళ్ళీ కూడా ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఎక్కడైతే మెట్రో ఫేజ్ 2 ప్రారంభిస్తారో అక్కడ కూడా ఇప్పుడు ధరలు అధికంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్‌లో. పెరిగిపోతున్నాయని కూడా చెప్పొచ్చు. సో ఇందులో నిజం ఎంతుంది? మరి ఒకవేళ మెట్రో ఫేజ్ 2 స్టార్ట్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అవి రెట్టింపు అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ టుడే స్పీకర్. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ అసలు ఈ మెట్రో ఫేజ్ 2 పరిస్థితి ఏంటి సార్? అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకవేళ స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు? బికాజ్ ఎందుకంటే మెట్రో సిటీ అంటేనే రియల్ ఎస్టేట్ కి పెట్టింది పేరు. మరి మెట్రో ఫేజ్ 2 కూడా అక్కడ మెట్రో పడిందంటే డెఫినెట్ గా అక్కడ రేట్లు పెరుగుతాయి. మరి ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎప్పుడు కొంటే బెటర్ అంటారు? మెట్రో అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ సిటీ. ఏంటంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు మనం చూసుకుంటే అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం మనం. తర్వాత ఫార్మా మెడికల్ వచ్చింది. దాని తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వచ్చాయి. దాని తర్వాత ఐటీ వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్స్, లేటెస్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, కోడింగ్ ఇవన్నీ వస్తున్నాయి. డేటా సైన్స్. ఇప్పుడు ఏమైంది? ఇవన్నిటికీ మించిపోయి రియల్ ఎస్టేట్ ఉంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఏ బతుకు లేకపోతే, ఏ పని లేకపోతే, ఏ జాబ్ లేకపోతే రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యేవాడు. ఇప్పుడు కంప్లీట్ రియల్ ఎస్టేట్ లోనే జాయిన్ అవ్వాలని వస్తున్నారు జనాలు. మీ ఏజ్ నుండి 20 to 60 అది ప్రాముఖ్యత. సో రియల్ ఎస్టేట్కి ఎందుకు ప్రాముఖ్యత ఉంది? రెవెన్యూ గవర్నమెంట్ కొన్ని వేల కోట్లలో ఉంటుంది సంవత్సరానికి. వేల కోట్లు, 50, 60, 70, 80, 90 వేల కోట్ల లక్ష కోట్లు. ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పెరిగినాయి. సో ఎప్పుడైతే కనెక్టివిటీ పెరిగిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో, ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా మ్యాథమెటిక్స్ ఎంప్లాయిడ్ అండ్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. ఆటోమేటిక్ గ్రోత్ ఆపలేరు ఎవరు. మనం ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాం. ఆంధ్రాలో కొద్దిగా స్లో ఉన్నా, తెలంగాణలో మనం ఫాస్ట్ ట్రాక్ ఎక్కేసాం ఆల్రెడీ. 4 జోన్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నిట్లో కూడా 100 కిలోమీటర్, 100, 125 కిలోమీటర్. శ్రీశైలం హైవే ఉందనుకోండి, తుక్కుగూడ, ముచ్చర్ల, కందుకూరు, కడతాలు, అమంగలు, కల్లకుర్తి అంతవరకు వెళ్ళిపోయింది. బెంగళూరు హైవే చూసుకుంటే శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్, రాజానగర్, జడ్చర్ల, పోలేపల్లి సైడ్. సో అదొక 100 కిలోమీటర్. అట్లా ప్రతిదాన్ని. సో ఎక్కడైతే వెంచర్స్ పడుతున్నాయి, ఎక్కడైతే స్టేషన్ పడుతుంది, ఎక్కడైతే మెట్రో పడుతుంది, ఎక్కడైతే బుల్లెట్ ట్రైన్ వస్తుంటే అది గ్రోత్కి ఇండికేషన్. గ్రోత్ కారిడార్ అంటాం. ఇప్పుడు మనం తెలంగాణలో ఓఆర్ఆర్, కిటిపులర్ ఎక్కడ మధ్యలో పెట్టుకున్నా ఇట్ ఈస్ గోల్డెన్ మైన్. సో ప్రజలు ఎందుకు ఇటువైపు చూస్తానంటే అందుకనే ఈ మెట్రో ఎక్స్టెన్షన్ అనేది అటు పటాన్ చెరువు, ఇటు శంషాబాద్, అటు బోడుప్పల్లు, ఇటు సంగారెడ్డి ఇవన్నిటి కూడా ప్లాన్ చేస్తున్నారు. దీని అన్నిటి కూడా ఇన్వెస్టర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్ లైక్ ఎనీథింగ్. బిల్డర్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్, ఏజెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. కొద్దిగా మంచి ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ తోటి, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్, మంచి ప్రైస్లో కొనుక్కుంటే మీ పెట్టిన పెట్టుబడి పట్టిందల్లా బంగారం అనే సామెత 120% అప్లై అవుతుంది. సో దీని మీద ఇంకా ఎవరికైనా మనం ఇంతకుముందు వీడియో పర్పస్ బట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ మారుతుంది, లొకేషన్ మారుతుంది, స్ట్రాటజీ మారుతుంది. సో దాన్ని కొనుక్కునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు కొనుక్కుని మంచి అడ్వైజర్, రియల్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటే మీ పెట్టుబడి అనేది చాలా 120% సేఫ్, సెక్యూరిటీ, అప్రిషియేషన్, అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనకి పాసిబుల్ అవుతాయి. సో ఏదైనా సరే మెట్రో ఫేజ్ 2 వచ్చినా రాకపోయినా సరే హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడ ఏది కొన్నా సరే, స్థలం కానీ, ఇల్లు కానీ, ఏది కొన్నా సరే అది మంచి బెనిఫిట్ అనేది అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా మెట్రో సిటీ కోసం ఆధారపడకుండా, ఒకవేళ మెట్రో పన్నా పడకపోయినా, ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి పన్నా పడకపోయినా సరే మీ యొక్క డెవలప్మెంట్స్ మీరు చూసుకోండి. బట్ కానీ కొనేటప్పుడు ఒక్కసారి మాత్రం పరిశీలించండి. నిపుణులని సలహాలు అడిగి వారి ద్వారా మీరు కొంటే చాలా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.